ముందుగా ఒక గ్లాస్ రుచి రైస్ తీసుకోవాలి. బాగా కడుక్కోవాలి. బాగా కడుక్కున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే రుచి రైస్ తీసుకుంటామో అదే గ్లాసు 2 గ్లాసులు వాటర్ని తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. పెట్టి 4 విజిల్లు వచ్చినంత వరకు బాగా ఉడికించుకోవాలి. మరొక బౌల్లో కొని బాగా మరిగించుకోవాలి. అందులో ఒక ఇలాచీ వేసుకోవాలి. 10 నిమిషాలు బాగా సిమ్లో పెట్టి మరిగించుకున్న పాలలో 1 కప్పు పంచదార వేసుకొని అది కరిగే వరకు ఇలా బాగా కలుపుకొని పంచదార కరిగే వరకు మరిగించాలి. ఈ విధంగా రుచి రైస్ని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న రుచి రైస్లో మనం మరిగి పక్కన పెట్టుకున్న పాలను వేసి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. కన్సిస్టెన్సీ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ని. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో బాదం పప్పు, జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా గోల్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగించుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పాయసం పక్కన పెట్టుకున్న దానిలో ఈ జీడిపప్పును వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి రుచి రైస్ పాయసం రెడీ.